ఆడపిల్లల కరాటేలు అవసరమా, ఆడపిల్లల కుంగులు అవసరమా అని అడుగుతున్నారు కొంతమంది మేధావులు. ఇప్పుడు ఆడపిల్ల కరాటే నేర్చుకుంటే పాపమా ఏంది? ఆడపిల్ల ఆత్మరక్షణ విద్య నేర్చుకుంటే పాపమా? రేపు పొద్దున ఎవడో మృగం వస్తాడు, ఎక్కడ తన్నాలో అక్కడ తన్నేసి వెళ్ళిపోద్ది. సో అలాగా నేర్చుకొని తప్పే ఉంది, అది పాపం ఏంటి? ఇలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. అరే మనకెందుకండి, మనం ఎలా నేర్చుకోవాలండి? ఇది వరకైతే ఆడపిల్లల ఆటలు కూడా ఆడినిచ్చేవాళ్ళు కాదు మన పూర్వం. ఆడపిల్లలకి బ్యాడ్మింటన్ ఏంటి, ఇంకేంటి, ఆడపిల్లలకి చెస్ ఏంటి, ఆడపిల్లలకి క్రికెట్ ఏంటి అంటే, ఆడపిల్లలు అంటే ఒకటి ముగ్గేయాలి, ముగ్గులేసేసి ఇంటికి పోవాలి, లోపలికి వెళ్ళి గిన్నెలు తోముకోవాలి, బట్టలు ఉతికేయాలి, ఇంకేం చేయాలి, అమ్మతో పాటు ఏం చేయాలి, గరిటె తిప్పియాలి, ఇంకేం చేయకూడదు ఇల్లు. ఇది మన చిన్నప్పుడు. కొంచెం మారింది. ఇప్పుడు ఆడపిల్లలు కూడా బ్యాడ్మింటన్ ఆడుతున్నారు, ఆడపిల్లలు కూడా క్రికెట్ ఆడుతున్నారు, ఆడవాళ్ళు కూడా కండక్టర్లు అయ్యారు. ఇది వరకు అసలు ఆడవాళ్ళు కండక్టర్ అంటే లేడీ కండక్టరా అన్నట్టు చూసేవారట. కానీ ఇప్పుడు లేడీస్ కూడా ఏమయ్యారు, కండక్టర్లు అయ్యారు. లేడీస్ కూడా ఉద్యోగాలు చేస్తున్నారు, సాఫ్ట్వేర్ కల్చర్ లో ఉన్నారు, హార్డ్వేర్ లో ఉన్నారు, పైలట్లు అయిన వాళ్ళు ఉన్నారు. ఏమంటే ఇప్పుడు మొగుడు మంచోడు కాదనుకోండి, మరి స్త్రీ ఏం చేయాలి, పోషణ కోసం వెళ్ళాలిగా. ఇది వరకు కోతలు కోసేవారు స్త్రీలు, ఇది వరకు స్త్రీలే ఊడ్చేవారు. ఇప్పుడంటే మిషన్లు వచ్చేసి వాళ్ళ పని తగలేసింది. ఇంకా బలమైన పనులు పురుషులు చేసుకునేవారు, కుప్పనూర్పులని, ధాన్యం బస్తాలు మోయడం అని ఇలాంటివి పురుషులు చేసేవారు. ఇప్పుడు ఏ పనులకి మనుషుల అవసరత లేకుండా చేసి పడేసి మొత్తం కోత మిషన్లు పెట్టారు, ఊడుపు మిషన్లు పెట్టారు. మందు కొట్టడానికి కూడా డ్రోన్లతో మందు కొట్టేస్తుంది, డ్రోన్ మిషన్లు వచ్చేస్తున్నాయి. ఇంక ఈ టెక్నాలజీ అంతా పెరిగేది ఎందుకంటే మనం పొట్టకొట్టడానికి అంతే. సో ఏదేమైనప్పటికీ పూర్వానికి ఇప్పటికీ తేడాలు వచ్చినాయా రాలేదా? వచ్చినాయి. కాబట్టి మనం కాలం మారుతున్న కొలది చైతన్యవంతులం కావాలి. ప్రతిదీ భూతద్దంలో చూసి మనకు నచ్చినట్టుగా చెప్పేసి వాళ్ళని ఇబ్బందులకు గురి చేయకూడదు.